महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మేన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రాహు, మొత్తంగా 4 గ్రహాల అనుకూలత మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి రాశి నుంచే 1, 2, 3, 4 రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఏదో రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక ఈ రాశ్యాధిపతి కుజుడు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాం. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా మొండి పట్టుదలతో ఉంటారు. అనుకున్న పని ఎలా అయినా సరే ముక్కుసూటిగా సాధించాలనే తత్వంతో ముందుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు. ఈ దారిలో కొంత ఆవేశంగా కానీ, కొంత స్పీడ్గా కానీ, కొంత ఫోర్స్గా కానీ మీరు అందరినీ కూడా కొంచెం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ అంతా కూడా. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఇక్కడ అనుకూలిస్తున్న రోజులు వచ్చి ఆదివారం, సోమవారం, అలాగే గురు శుక్రవారాలు 4 రోజులు అనుకూలంగా ఉంది. మంగళ బుధవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆర్థికపరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన, ఇక్కడ వ్యాపారపరమైన విషయాల్లో వచ్చేసరికి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంతవరకు కూడా సో ప్రొఫెషన్లో మాత్రమే, ఉద్యోగంలో మాత్రమే కొంచెం నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళగలం. ఏం సంపాదించినా కొంచెం ప్రొఫెషన్ త్రూనే మనకి కొంతవరకు ఆర్థికంగా మనకి ఏదైనా కొంచెం బలపడగలం అనుకునే ఒక భావన మేషరాశి వారికి ఉండటం అనేది ఇక్కడ గమనించవచ్చు. ఇదే వేలో ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం, ఫ్యామిలీని కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండటం, ఎవరి పనిలో వాళ్ళు డెడికేట్ అయిపోవటం ఇక్కడ మనం గమనించవచ్చు. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అన్ప్లానెడ్ జర్నీస్ ఉంటే కనుక గురు శుక్రవారాల్లో కొంచెం టైం వేస్ట్ కాకుండా, ఆ అన్ప్లానెడ్ జర్నీ వల్ల కొంత అన్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంగా ఇంకోళ్ళకి పని చెప్పి వాళ్ళు చేయక చివరి నిమిషంలో అది వాళ్ళు చేయలేదని తెలుసుకుని మళ్ళీ మీరు చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ పని అప్పచెప్పకుండా మీ పని మీరు చేసుకోవడమే నయ్యం అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో అబ్జర్వ్ యువర్ వర్క్స్, మీ పని మీరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే చాలా మంచిది. వారాంతానికి వచ్చేసరికి ఇక్కడ అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. ఉద్యోగంలో ఉన్న కమిట్మెంట్స్ కావచ్చు, ప్రొఫెషన్ పరంగా మీకు ఎదురవుతున్న కొన్ని అపోనెంటిజమ్స్ కావచ్చు, వీటి విషయాల రీత్యా కొంత ఎమోషన్ అనేది మనం వారాంతానికి ఇక్కడ శుక్ర శనివారాల్లో చూసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో ఈ రాశి వాళ్ళకి కొంతమంది అనుకూలంగా ఉంటారు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. కొన్ని పనులు మీకు వ్యతిరేకంగా ఉన్న విషయాల రీత్యా ఆ పనులు అవ్వకపోవటం, కొన్ని మీకు కలిసి వచ్చే పనులు ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఏ పని అయితే మీకు మీ టాలెంట్కి చక్కగా మీకు స్మూత్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీకు ఒక గుర్తింపు వచ్చే విధంగా ముందుకెళ్ళేది అని అనుకుంటారో ఆ పని మీద మీరు ముందుకెళ్ళడం మంచిది. కన్ఫ్లిక్టెడ్గా సో ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు కలవకుండా చేసే పని వల్ల కొంత డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు స్మూత్ వర్క్ ఏదనిపిస్తే అది చేసుకుని వెళ్ళటం ఈ వారం మంచిదిగా మేష రాశి వారికి చెప్పదగింది. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక మెయిన్గా శని యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి అందులోనూ ఈ మాసగ్రహాలు మొత్తం కూడా దశమ స్థానంలో ట్రాన్సిట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఆ రాశ్యాధిపతి శని 1000 స్థానంలో ఉన్నాడు. ఎంత ట్రై చేసినా ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా దాని యొక్క అవుట్పుట్ జాబ్లో చాలా కొంచెం కష్టపడి ముందుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏలినాటి శనికి సంబంధించి మాత్రం నీలాంజన సమావాసం, శని నవగ్రహ శాంతి మంత్రం డైలీ చదువుకోవటం, శనికి తైలాభిషేకం చేయటం ప్రతి శనివారం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.